వెల్కమ్ టు చిత్రరూప్. నేను మీ వర్మ. మనతో పాటు హరీష్ రావు సీట్ విచారణపై మాట్లాడడానికి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. అన్న నమస్తే. నమస్తే. నా చాలా రోజుల తర్వాత బాగున్నా. ఎలా చూస్తారు కేసీఆర్? ఇప్పుడు మన హరీష్ రావు గారికి విచారణ ఇచ్చారు. వాళ్ళ బొమ్మర్ది మీద చేసిన వ్యాఖ్యల పైన 11 గంటలకి నేను రావడం జరిగింది. ఆల్రెడీ బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేసి లాయర్ని గిట్ట లోపలికి అలౌ చేయలేదు. ఓన్లీ హరీష్ రావు గారు వెళ్ళారని చెప్పి చెప్తున్నారు పోలీసు వాళ్ళు. మీరు ఎలా చూస్తారు దాన్ని? తెలంగాణ భవన్లో యాక్షన్ జరిగితే పోలీస్ స్టేషన్లలో రియాక్షన్ వస్తున్నది. అంటే ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు రివెంజ్ రెడ్డిగా మారిపోయిండు. రివెంజ్ వాళ్ళ క్యారెక్టర్ అయితే రివోల్ట్ తెలంగాణ క్యారెక్టర్. బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షం వహించి హైడ్రా విషయంలో, మూసీ విషయంలో, లవిచర్ల విషయంలో, ఫ్యూచర్ సిటీ విషయంలో, గురుకులాల విషయంలో, ఫీజు రీంబర్స్మెంట్ విషయంలో, స్కాలర్షిప్ల విషయంలో, యూరియా విషయంలో, కరెంటు విషయంలో ఈరోజు ప్రజల కోసం గర్జిస్తూ ఉంటే ఆ గొంతు నొక్కడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నది. 1,00,000 కోట్ల కాంగ్రెస్ పార్టీ దోపిడీకి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అడ్డం పడుతున్నారు కాబట్టి వాళ్ళ గొంతు నొక్కితే అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ బొండిగా విసిగితే మేము ఇష్టం వచ్చినట్టుగా దోపిడీ చేసుకోవచ్చు, మాకు అడ్డు అదుపు ఉండదు అనేటువంటి దాంట్లో భాగమే ఈరోజు సిట్టు పేరు మీద ఈ కేసును తెర మీద తీసుకురావడం. ఇప్పటికే హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ మీద బురద వెళ్తాం, బదనాం చేస్తామని చెప్పి మీరు కనుక కుట్ర చేస్తే తప్పకుండా తెలంగాణ ప్రజలు విజ్ఞులండి, విచక్షణతో ఆలోచిస్తారు. తెలంగాణ భవన్లో హరీష్ రావు గారు 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి సింగరేణిలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ కుంభకోణం చేసి ప్రజాధనాన్ని ఈరోజు పందికొక్కుల్లా మేస్తున్నారో బట్టబయలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే సాయంత్రం మీరు సిట్టును అడ్డం పెట్టుకొని ఈరోజు మీరు ఒక నోటీస్ పంపితే ప్రజలు అమాయకుల? ప్రజలకు చైతన్యం లేదా? ప్రజలకు విచక్షణ లేదా? తప్పకుండా విచక్షణతో ఆలోచిస్తారు. సరైనటువంటి సమయంలో మీకు దిమ్మ తిరిగేటువంటి తీర్పునిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. సిట్టు ఏందండి ఈరోజు? సిట్టుకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంది అసలు? సిట్టు కాంగ్రెస్ పార్టీ సిట్టు అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఆ రకంగా మారిపోయింది. ఏం చేసిండు మీరు? 2 సంవత్సరాల కాలం నుంచి వెళ్ళి సిట్టుల పేరు మీద, విచారణల పేరు మీద, కేసుల పేరు మీద, జైళ్ల పేరు మీద మా నాయకులను బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇన్ని విచారణలు చేపట్టి, ఇన్ని కమిషన్లు వేసి, ఇన్ని కేసులు పెట్టి మీరు తేల్చింది ఏంటండి? కొండను తవ్వి ఎలుకలు పట్టినట్టు కాదు, సుందేలుకను పట్టినట్టు కూడా లేదు. ఇది తేలింది ఏం లేదు కదా. 2 ఏళ్లలో మీరు అన్ని విచారణ సంస్థలు మీయే, అన్ని అధికారాలు మీయే. ఏం ప్రూవ్ చేసిండ్రు ఇప్పటివరకు? ప్రూవ్ చేసింది ఏమీ లేదు. కానీ మేము ప్రూవ్ చేసినాం. ప్రజా కోర్టులో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టినాము. ఈరోజు ప్రజల్లో విశ్వాసం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బొండుగా విసిత అయిపోతుంది, మాకు అడ్డు అదుపు ఉండదు అనేటువంటి ఒక దురాలోచనతో ఈ రకమైనటువంటి కేసులకు తెరదీస్తూ ఉన్నది. తప్పకుండా దీన్ని ఎదుర్కొనేటువంటి శక్తి బీఆర్ఎస్ పార్టీకి ఉంది. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తిరుగుబాటు ఉంది, తెగింపు ఉంది, త్యాగం ఉంది. దానికి ప్రతీకైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా తిరుగుబాటు నేచర్ ఉన్నది. కాబట్టి తిరుగుబాటు వస్తుంది. అణచివేత తీవ్రమైనప్పుడు తిరుగుబాటు తప్పదనేటువంటి వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రహిస్తే బాగుంటుంది. అంటే మీరు బొంద పెడతామని చెప్పారు. మొన్న ఎన్టీఆర్ నివాళి అర్పించుకుంటూ రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ని బొంద పెడితే ఎన్టీఆర్ గారిని నివాళులు వస్తుంది అని చెప్పి దాని మీద ఎలా స్పందిస్తారన్న? ఎన్టీఆర్ గారంటే తెలుగు నేల మీద పుట్టినటువంటి ప్రతి తెలుగు బిడ్డకు ఒక గౌరవం ఉన్నది. కాబట్టి పార్టీలు ఏమైనా కూడా ఎన్టీ రామారావు గారిని అందరం కూడా గౌరవిస్తాం. కానీ ఎన్టీ రామారావు గారిని అడ్డం పెట్టుకొని, అదే ఎన్టీ రామారావుని అడ్డం పెట్టుకొని తన గురువుకు చంద్రబాబు నాయుడు గారికి అన్ని బ్రీఫ్ చేస్తా, తర్వాత గురుదక్షిణ చెల్లించుకుంటా అంటే మాత్రం తెలంగాణ చూస్తూ ఊరుకోదు. తెలంగాణలో విప్లవం ఇస్తుంది, తెలంగాణ తిరుగుబాటు చేస్తుంది. ఏ పార్టీ కోసము బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు గులుస్తా అంటున్నాడైనా తెలంగాణకు అడ్డం పట్టేటువంటి, తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసినటువంటి తెలుగుదేశం పార్టీ కోసము, తెలుగుదేశం పార్టీ అయినటువంటి చంద్రబాబు నాయుడు కోసము, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క తాబేదారుల కోసము ఈరోజు తెలంగాణ కోసం ఉద్యమించి తెలంగాణను తెచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు ఊలుస్తామంటున్నాడు. దీన్ని అర్థం చేసుకోలేనటువంటి స్థుప్తావస్థలో ఈరోజు తెలంగాణ ప్రజానికం లేదు. తెలంగాణకు ఇది అక్కర్రాని పార్టీ, తెలంగాణకి ఇది అవసరం లేని పార్టీ అని ఎప్పుడో తెలుగుదేశం పార్టీ గద్దెల్ని ఊల్చింది, తెలంగాణ ప్రజలు దిమ్మల్ని ఊల్చిండు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకు దిమ్మ తిరిగేటువంటి
తీర్పునిచ్చిండ్లు. అందుకనే చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి పారిపోయి హైదరాబాద్ నుంచి పారిపోయి ఆయన అమరావతిలో జెండా ఎగరేసుకుంటాడు. ఈ వాస్తవాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. గురువుగా పట్టినటువంటి గతే శిష్యుడు కూడా పట్టబోతున్నది. అందుకనే మతి భ్రమించి ఈరోజు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి దిమ్మ తిరిగేటువంటి తీర్పు ఈ మున్సిపల్ ఎన్నికల్లో రాబోతున్నది. ఆ వాస్తవాన్ని గ్రహించడు. పంచాయతీ ఎన్నికలనే ప్రజలు పట్టబగలు చుట్టుకలు చూపెట్టిండు. ఇప్పుడు సింబల్తో వచ్చే ఎన్నిక కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు కూడా నల్గొండ లాంటి ప్రాంతాలు కూడా కుప్పగూలబోతున్నటువంటి వాస్తవాన్ని ఆయన గ్రహించిండు. కాబట్టి మతి స్థిమితం కోల్పోయి రేవంత్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా సిట్టులు పెడుతున్నాడు, విచారణ చేపడతా ఉన్నాడు, కేసులు పెడతా ఉన్నారు. ఈ పిట్ట ఊపులకు, ఉడత ఊపులకు, ఈ పిట్ట బెదిరింపులకు, తాటాకు సప్పులకు, కేసులకు, లాఠీలకు, తూటాలకు భయపడ్డాడు ఎవరు లేడు. దాన్ని ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యం, శక్తి బీఆర్ఎస్ పార్టీకి ఉంది. తప్పకుండా న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. న్యాయ ప్రక్రియ అన్నిటిని కూడా వాడుకుంటాం. తప్పకుండా కడిగిన ముత్యంలాగా హరీష్ రావు గారు బయటకు వస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం.